కుప్పం రెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రెస్కో చైర్మన్ ప్రతాప్ గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా ఉద్యోగాలు ఇచ్చారు. లైసెన్స్ లేకుండా గత 5 ఏళ్లలో రెస్కోలో ఉద్యోగాలు ఇప్పించారు. రెస్కోలో కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసుకుంటున్నారని మా దృష్టికి వచ్చిందని తెలిపారు. రెస్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటే చెప్పితే ప్రజలు నమ్మకండి. రెస్కోలో కొత్త ఉద్యోగాలు ఇప్పిస్తామని 2 లక్షల నుండి 5 లక్షల వరకు ప్రజల వద్ద నుండి కొందరు డబ్బులు తీసుకుంటున్నారని మాకు తెలిసింది. రెస్కోలో ఎలాంటి ఉద్యోగాలు లేవు, డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చేందుకు ఎవరూ లేరు అన్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే మా దృష్టికి తీసుకురామని రెస్కో చైర్మన్ ప్రతాప్ తెలిపారు. పత్రికా విలేకరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిలిచిన వెంటనే వచ్చినందుకు, టైం తక్కువ ఉన్నా కూడా వెంటనే వచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నాతోటి ఈ కమిటీకి అంతా కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ముందుగా మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఈరోజు రెస్కో చైర్మన్గా అయినా లేకుంటే పాలకవర్గం అయినా మేము ఉన్నామంటే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చిందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. దీనికి గాను ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. బట్ కొన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల అదన్నీ క్లియర్ అయిన తర్వాత అని చెప్పి ఒక పీరియడ్ తీసుకొని తర్వాత మీకు అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇద్దాం, ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిఫికేషన్ ఇద్దామనే ఆలోచనతో ప్రెస్ మీట్ లేట్ చేశాము. కానీ ఈరోజు అనుకోకుండా ఒక సందర్భం వల్ల మిమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేసుకున్న విషయం ఏమంటే, రెస్కోలో ఇది ఒక సహకార సంస్థ. దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధమైన కండిషన్స్ పాటించకుండా 2021కి లైసెన్స్ అయిపోతే లైసెన్స్ రెన్యూవల్ కూడా చేయకుండా, ఏ విధమైన సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఫాలో అవ్వకుండా, ఎక్కడ ఎస్ఆర్లో కూడా సిగ్నేచర్స్ లేకుండా విచ్చలవిడితనంగా ఉద్యోగాలు అనేది కల్పించారు. దానివల్ల ఎక్కడ ఏమేమి జరిగిందో మనకైతే తెలియదు, కానీ ఉద్యోగాలు అయితే ఒక సిస్టమ్ ప్రకారం లేకుండా వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత లేకుండా వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు కల్పించారు. అది ఇప్పుడు ఉంటుందో ఊడుతుందో లేని పరిస్థితుల్లో ఉంది. మేము ఆ 51 రిపోర్ట్ ప్రకారం మేమైతే ఆ రిపోర్ట్ని ఆమోదించాము. దాని ద్వారా వచ్చే ఇంకా రాబోయే రోజుల్లో చర్యలు కూడా తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఎవరో వాడిని ప్రలోభ పెడితే వానికి ఎవరో వ్యక్తి చెప్పారంట, ఆ వ్యక్తి డైరెక్ట్గా ఈ బ్రోకర్ ద్వారా పోయేదానికంటే ఆ వ్యక్తి మంచి వ్యక్తి, మనం ఫోన్ చేస్తే మనమే నేరుగా పోతే తగ్గించి ఇచ్చిన తీసుకునేస్తారని చెప్పిండు. సో దాని ద్వారా వాడు బ్రోకర్ని వదిలేసి స్ట్రైట్గా మన దగ్గరికి వచ్చి ఫోన్ చేసి, అన్న అవునన్నా ఇది నిజమంటే అని అడిగితే ఉంటే డైరెక్ట్గా రెస్కో ఆఫీస్ దగ్గరికి రాని, నేను శాంతిపురం ఉంటే అర్జెంటుగా రెస్కో ఆఫీస్ దగ్గరికి వచ్చి వాడిని కూర్చోబెట్టుకొని వాడిని ఆరాధిస్తే వాని దగ్గర ఇంకా డేటా వచ్చింది. సో ఇది కూడా మీకు వినిపిస్తా అనేది కూడా, అంటే ఆ వచ్చిన వ్యక్తి దగ్గర ఇంకా ఆ వ్యక్తికి ఫోన్ చేయించాము. ఇప్పుడు అప్పుడే కూడా కుదరలేదని చెప్తే ఆయనకి ఇప్పుడు అడ్జస్ట్ అయింది. ఇప్పుడు 2 lakhs అంటే అడ్జస్ట్ అయింది. ఒక 2 లక్షలు అడ్జస్ట్ అయిందమ్మా, అది కద్దామనేసి మిమ్మల్ని మీట్ అవుదామనేసి. నాకు డబ్బులు ఇస్తాము కూడా కుప్పంలోనే రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే ఉన్నాను. వాళ్ళు ఇప్పుడు 2 లక్షలు ఇచ్చినారు నాకు తెలిసిన వాళ్ళే. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రిలేషన్ వాళ్ళ దగ్గర తీసుకొని కడదామనేసి మార్నింగ్ వస్తే ఒకరు లేదన్నారు, ఇంకొకరు అయితే ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, జాగ్రత్తగా అందరూ కూడా దీన్ని ఫాలో కావాలనుకుంటున్నాం. రెస్కోలో ఏ విధమైన ఉద్యోగాలు లేదు, ఏ విధమైన మధ్యవర్తిత్వాలు లేవు. ఇక్కడ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ లేకుంటే మన పార్టీ తరఫున ఉన్న పెద్ద వ్యక్తులకి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే అలాంటి ఆలోచన కానీ అలాంటి కార్యక్రమం కానీ ఏది కూడా లేదు. అవన్నీ బూటకం. ఎవరో మధ్య వ్యక్తులు మీకు మాయ మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని మీకు ఉద్యోగం ఇస్తామని, నాకు ప్రతాప్ ఫ్రెండు, నాకు వైస్ చైర్మన్ ఫ్రెండు, నాకు చైర్మన్ ఫ్రెండు, నాకు ఎండి ఫ్రెండు, నాకు ఎమ్మెల్సీ గారి ఫ్రెండు, నాకు వాల్ ఫ్రెండు, వీల్ ఫ్రెండ్ అని చెప్పి మిమ్మల్ని ఆమారించే ప్రయత్నం చేస్తే దయచేసి మోసపోకండి. మాకు ఆ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదని ఈ పత్రికా ముఖంగా ప్రజలందరికీ కూడా కుప్పం ప్రజలకి అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం. ఎందుకంటే
జిల్లాలో కూడా ఈ రెస్కోలో లాస్ట్ 5 years జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల నిజమేనేమో, ఉద్యోగాలు ఇస్తారేమో, అక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అని ప్రతి ఒక్కరు కూడా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ పత్రిక ముఖ్యంగా ఇంత గట్టిగా తెలియజేసుకుంటాం, దయచేసి ఎవరు మోసపోకండి. ఇక్కడ ఎటువంటి ఉద్యోగాలు లేవు, ఎటువంటి ఉద్యోగాలు రావు, ఇక్కడ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు అమ్మే వాళ్ళు ఎవరు కూడా లేదని దీన్ని ఆసరాగా చేసుకుని 2021 ఇంకా లైసెన్స్ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరికి వారు మధ్యవర్తిత్తులు వహించి అది డబ్బులు తీసుకున్నారో లేదు ఇంకేం తీసుకున్నారో తీసుకుని ఉద్యోగాలు కల్పించారు. మాకు ఈరోజు మార్నింగ్ ఉన్నట్టు సందర్భంలో మాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే ఎవరో మా పాలక వర్గానికి సంబంధం లేని వ్యక్తులు, పార్టీకి సంబంధం లేని వ్యక్తులు మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మేము వాళ్ళతో మాట్లాడడం, మీతో మాట్లాడడం, ఉద్యోగం తీసిస్తామని చెప్పి మీ ఆధార్ కార్డ్ పెట్టండి, మీ రేషన్ కార్డ్ పెట్టండి, మీ మార్క్స్ కార్డ్ పెట్టండి, మేము మీకు ఓటీపీ పంపిస్తాం, ఆ ఓటీపీ గవర్నమెంట్కి పంపిస్తాం, దాని ద్వారా మీకు గవర్నమెంట్ జాబ్ ఓకే అయిపోతుంది, దానికి 4 లక్షలు ఖర్చు అవుతుంది, 5 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి పక్క కాన్స్టిట్యున్సీలో, పలమనేరు కాన్స్టిట్యున్సీలో డబ్బులు వసూలు చేస్తున్నారనే మెసేజ్ మాకు వచ్చింది. దానివల్ల ఈరోజు మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, రెస్కో అనేది ఉద్యోగాలు అమ్ముకునే సంస్థ కాదు, ఇది ఒక అత్యవసరమైన సంస్థ, ప్రజలకి చాలా అత్యవసరమైన సంస్థ. కాబట్టి ఏ సందర్భంలోనైనా